అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతరాయ్ ఉన్నారు. అన్న ఏంటి అల్లు అర్జున్ని కావాలనే ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పేసి బయట ఒక టాక్. ప్రభుత్వానికి అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టాల్సినటువంటి పని లేదు. ప్రభుత్వానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రిమండలి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అహర్నిశలు శ్రమిస్తుంది. అల్లు అర్జున్ అనేది సముద్రంలో చిన్న నీటి బిందువు లాంటి వ్యక్తి. ఆయన కూడా అందరితో సమానమే. ఆయన సినిమా తారైనంత మాత్రాన, లేకుంటే 300 కోట్లు పారితోషికం తీసుకుంటూ పాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన చట్టం అనేది అందరికీ సమానమే. అల్లు అర్జున్ మూలంగా రేవతి కుటుంబం ఆగమైపోయింది. వాస్తవంగా రేవతి చనిపోయింది. అదేవిధంగా కొడుకు ఇప్పటికి కూడా బతికిండా చనిపోయిందా అని బ్రెయిన్ డెడ్ అని అంటున్నారు. బ్రెయిన్ డెడ్ అంటే ఇక పూర్తిగా చనిపోనట్టు, అంటే త్రిశంకు స్వర్గంలో ఆ పిల్లవాడు చనిపోయిందా చనిపోనట్టు కొట్టుమిట్టాడుతుండు. అట్లాంటి పరిస్థితుల్లో అల్లు అర్జును చేసిందంతా చేసి, తప్పు చేసి, కనీసం ఇన్ని రోజులు డిసెంబర్ 4వ తారీఖున ఘటన జరిగితే అది దురదృష్టకరమో, మొత్తానికి అది ప్రమాదకరము ఏదైనప్పటికీ అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా పోయి అక్కడ పరామర్శించి ఆ కుటుంబాన్ని హక్కున చేర్చుకొని ఓదార్చాలా వద్దా? అట్లాంటి మానవత్వం మర్చిపోయిన అల్లు అర్జును ఒక సమాజం పట్ల బాధ్యత లేకుండా సినిమాల్లో మాత్రం అంటే స్మగ్లింగు, గంధపు చెక్కల స్మగ్లింగు, అదేవిధంగా అరాచకం చేసినట్టు బయట కూడా ఎట్లా వ్యవహరిస్తే అట్లా సినిమాలోనే హీరో ఆయన. కానీ బయట కూడా హీరో కావాలంటే తన వల్ల నష్టపోయిన కుటుంబాన్ని ముందు ఆదుకొని ఆయనకు 15 లక్షలు 20 లక్షలు కాదు 25 లక్షలు ఇస్తా అని చెప్పి కనీసం వేరే వాళ్ళతో పంపించడం ఎందుకు? నీవు వెళ్ళి పరామర్శించి, నీ అభిమాని మళ్ళీ వాళ్ళు ఎవరో కాదు, నీ సినిమా కోసం 12,000 రూపాయలు, 4 కుటుంబ సభ్యులు 4 మూళ్ళ 12,000 కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను, పోలీసులు కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. కేసు ఉన్న నీ అభిమానం చనిపోయినప్పుడు కోర్టు కేసులు ఏంటి అసలు అన్ని పట్టించుకోవద్దు. అంటే నీ వల్ల చనిపోయిన అభిమాన్ని పరామర్శిస్తే కోర్టు ఆమె తప్పు పడుతుందా? మంచిదని అభినందిస్తుంది కోర్టు కూడా. కనీసం వెళ్లకుండా, పరామర్శించకుండా వేరే వాళ్ళతో పంపించి 25 లక్షలు ఇస్తా అని చెప్పి 10 లక్షలు ఇచ్చి ఇంకా 15 లక్షలు ఎగ్గొట్టాలనే కుట్ర పన్నిండు. దుర్మార్గమైన చర్యకు పాల్పోయిండు. అందుకే తెలంగాణ సమాజం కానీ, ఆంధ్ర సమాజం కానీ ఆయన అభిమానులు కూడా ఎవరు మెచ్చుకోవట్లేదు అల్లు అర్జున్ చర్యని. అరే తన అభిమానం చనిపోతే కనీసం పోడా, ఓదార్చడా, ఆ కుటుంబాన్ని ఆదుకోడా. అసలు ₹1 కోటి కాదు, ఏమిచ్చినా తక్కువే. 1 కోటి కాదు 10 కోట్లు ఇచ్చిన తక్కువే. ఒక తల్లి చనిపోయింది, ఒక బిడ్డ బతుకుతాడో చస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితులు పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాధ్యతారహితంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అల్లు అర్జున్? చట్టాలు తను చేసుకుంటూ పోవలేదు ఎవరికైనా కానీ. గతంలో ఎంతమంది నాయకులే చట్టం ప్రకారం నడుచుకున్నారు, జైలుకు పోయారు, వచ్చారు, తర్వాత నాయకులు అయ్యారు. నువ్వేమైనా సినిమా తారవు అయితే, పాన్ ఇండియా స్టార్ అయితే నీకేమైనా చట్టానికి నువ్వు అతిథుడువా? నువ్వు చట్టం కన్నా గొప్పోడువా? చట్టం కన్నా నువ్వు గొప్పోడు కాదు. నువ్వు గొప్పోడు ఎప్పుడైతే అంటే ఆ కుటుంబానికి నువ్వే స్వయంగా వెళ్ళి ₹1 కోటి చెల్లించి ఆ కుటుంబాన్ని అద్దుకొని ఓదార్చినప్పుడు నీలో మానవత్వం ఉంటుంది. మనిషి అంటారు నిన్ను, లేకపోతే పశువు అంటారు, లేకపోతే పిసినారి అల్లు అర్జున్ అంటారు. ఇంతకన్నా పిసినారితనమే కదా. అరే కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటూ 300 కోట్లట ప్రచారం జరుగుతుంది బయట. అదేవిధంగా నెట్ఫ్లిక్స్కి ఈ సినిమా ప్రసారానికి హక్కులు ఇస్తే 270 కోట్లు అల్లు అర్జున్కి ఇవ్వాలని చెప్తే ఆ విధంగా అటు 270 కోట్లు, ఇటు 300 కోట్లు, అంటే సుమారు 700 కోట్ల డబ్బులు ఈ యొక్క సినిమా ద్వారా పుష్ప 2 ద్వారా నువ్వు సంపాదించి కనీసం నీ వల్ల నష్టపోయిన కుటుంబాన్ని నువ్వు ఆదుకోవా, పరామర్శించవా? ఇది ఏం చెప్పి అసలు ఏం చదువుకున్నావు? అసలు నీ రాజకీయం అసలు నీదేంది? అసలు నువ్వు నటుడువా? ఏం సందేశం ఇస్తాను అంటున్నా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయటం ఎందుకు? నువ్వేం రాజకీయ నాయకుడు కాదు కదా. నువ్వు వేరే రాజకీయ పార్టీల ఉచ్చులో ఎందుకు పడుతున్నావు అల్లు అర్జున్? నువ్వెందుకు ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నావు? నువ్వు విలేకరుల సమావేశం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పోలీసుల్ని, చట్ట ప్రకారం నడుచుకునేటువంటి పోలీసుల్ని ఎందుకు విమర్శించాల్సిన పని ఏర్పడింది నీకు? మంత్రులు కూడా మొత్తం దాడి చేసిన పరిస్థితి. నిన్న సీతక్క కూడా ఏదైతే పుష్ప 2కు నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పేసి మాట్లాడు. ఫస్టే వచ్చింది కదా, ఇప్పుడు పుష్ప 2 అప్పుడు కాదు, పుష్ప 1కి వచ్చినప్పుడు మాట్లాడిని అభ్యంతరం లేని నేషనల్ అవార్డు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఆయన వ్యక్తిత్వాన్ని చెప్తున్నారు. ఆ సినిమా ఏంది గతంలో కూడా అన్నారు. గతంలో మేమందరం కూడా అంబేద్కర్ తీసినటువంటి సినిమా జై భీమ్ సినిమాకి అవార్డు రాలేదు. ఒక గొప్ప సందేశం ఉంది అందులో. ఏ సందేశం లేదు. గంధపు చెక్కల స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, దొంగతనం ఎట్లా చేయాలి, దొంగతనం చేసినప్పుడు హీరో అని చూపించేటువంటి అల్లు అర్జున్ హీరోగా చేసినటువంటి సినిమాకి ఎట్లా అవార్డు ఇస్తారని చాలా విమర్శకులు వచ్చినాయి, చాలా దేశవ్యాప్తంగా వచ్చినాయి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు బహాటంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇలా మంత్రులే కాదు, తెలంగాణ సమాజమే కాదు, ఆంధ్రాలో కూడా అల్లు అర్జున్ చేసిన పనిని మెచ్చుకోవట్లేదు ఎవరు. అల్లు అర్జున్ చేసిన పనికి నొచ్చుకుంటున్నారు. అరే పోయి స్పందించాడా, కనీసం మాట్లాడ్డా అని చెప్పేసి సబ్బండ వర్ణాలు కూడా అనుకుంటున్నాయి. వాళ్ళు అనుకునే మాటనే మంత్రులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు తప్ప వ్యక్తిగతంగా
అల్లు అర్జున్ పైన కాంగ్రెస్ పార్టీకి ఏ కక్ష ఉండదు, ఏ కక్ష సాధింపు ఉండదు. అందుకే చట్టం ఎంత ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడితే పోలేదా? ఇది నీ వల్ల కళ్ళ ముందు సాక్ష్యం ఉంది. నువ్వు పోలీస్ అధికారులు సినిమా చూస్తున్న టైంలో కూడా నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఇబ్బంది ఉంది, తొక్కిసలాట జరిగింది, చనిపోయారు, ఇంకో ప్రాణాపాయ స్థితిలో బాలుడు ఉండని చెప్పిన హెచ్చరించినా సరే నువ్వు లెక్క చేయకుండా నీ సినిమా ఏ ధైర్యంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నాకు పోలీసులు చెప్పలేదని చెప్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలు నమ్మాలి, అల్లు అర్జున్ మాటలు నమ్మాలి? కళ్ళ ముందు కనపడుతుంది కదా ఆయన చర్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థమైపోయింది కదా. కనీసం కుక్క చనిపోయినా, జంతువు రోడ్డు మీద చనిపోయినా బాధపడదు, అయ్యో అంటాం మనం అయ్యో అనేటువంటి మనస్తత్వం కనీసం కనపడింది ఆయనలో. కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించాల్సిన బాధ్యత ఇప్పటికైనా రేపైనా వెళ్ళి ఆ కుటుంబం మొత్తాన్ని హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ ఉంటుంది. అప్పుడు దాకా తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం ఎవ్వరు కూడా అల్లు అర్జున్ని క్షమించరు. పిసినార్థంగా ఉండకు. నువ్వు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేటప్పుడు ఎవడో నిర్మాతలతో 50 లక్షలు ఇచ్చి పంపించాల్సిన అవసరం ఏముంది? నువ్వే నేరుగా వెళ్ళి కోటి కాదు, ఆ పిల్లగాడికి 1 కోటి రూపాయలు, తల్లికి 1 కోటి రూపాయలు, నీకు ఏంగా పావులా ఉంచుకొని నీకు నష్టం జరగదు. కాబట్టి నువ్వు తెలంగాణ సమాజం నిన్ను క్షమించాలంటే ప్రభుత్వాలు కాదు, తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం నిన్ను క్షమించాలంటే. గురుకులాలకు సంబంధించి కూడా దాదాపు 50 మంది పిల్లలు తెలిపారు, మరి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో గురుకులాల్లో పిల్లల చావులకు దీనికి ముడిపెట్టడం పద్ధతి కాదు, మంచిది కాదు. గురుకులాల్లో పిల్లలు గురుకులాలంటే గురుకులాల్లోనే చావలేవాళ్ళు, చనిపోలేవాళ్ళు. కొన్ని సంక్షేమ హాస్టల్లో చనిపోయారు. వాంగడిలో జరిగిన సంఘటన, వాంగడిలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోవడం కారణం 59 మంది కోలుకున్నారు అదే కలుషిత ఆహారం తిని. ఈ అమ్మాయి ఒక్కతే కోలుకోలేదంటే కారణం ఏంది? ఆ అమ్మాయికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షం ఏం చేస్తుంది? దీన్ని చిల్లర రాజకీయాలు చేసి ఆ అమ్మాయి ఈ కలుషిత ఆహారం చనిపోవడం వల్ల చనిపోయింది, దీనికి ప్రభుత్వమే బాధ్యత అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షం అందరం కలిసి పిల్లల ప్రాణాలు కాపాడే విధంగా ఉండాలి. కానీ పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు భయభ్రాంతులు గొలిపే విధంగా మనం వ్యవహరించకూడదు, బాధ్యత రహితంగా వ్యవహరించకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన ఆ పిల్లకి వాళ్ళు కూడా అదే అంటారు. A11గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు గురుకులాలకు సంబంధించి సీఎం ఎందుకు అరెస్ట్ చేయొద్దు? కొండారెడ్డిపల్లిలో సీఎం వాళ్ళ అన్న పేరు లెటర్ రాసి సూసైడ్ చేసుకున్న సాయిరెడ్డికి సంబంధించి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటున్నారు. ఉన్నోడు మాట్లాడాలి, బుద్ధున్నోడు మాట్లాడే మాట మాట్లాడాలి. ఆడ గురుకులాల్లో ఆ ఫుడ్ పాయిజన్ అయితే సంబంధిత అధికారులే చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రికి ఏం సంబంధం చెప్పండి? ముఖ్యమంత్రి గారు చర్య తీసుకున్నారు, వాళ్ళని సస్పెండ్ చేశారు గురుకులాల్లో కానీ ప్రిన్సిపాల్ కానీ. ఇంకా తెలివి ఉండి మాట్లాడుతుండే వాడు అసలు మనిషి పశువు మాట్లాడేవాడు. ముఖ్యమంత్రి అన్నం వండి పెట్టిన, అన్నం వండిన వాళ్ళని, ప్రిన్సిపాల్ని, బాధ్యత అధికారులను అక్కడే సస్పెండ్ చేసినాం. కలెక్టర్లు వాళ్ళు సస్పెండ్ చేశారు. సోయి లేకుండా, తెలుసుకోకుండా, ధమాకు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. దానికి దీనికి లంకె పెడతారా చెప్పండి? అరే నువ్వు రావటం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది, అక్కడ అన్నంలో కలుషితమైంది. గురుకులాల్లో కూడా కుట్ర ఉన్నది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి, ఆయన మనుషులు ఇప్పటికీ గురుకులాల మెస్సుల్లో ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో ఉంది కాబట్టి బీఆర్ఎస్కు లాభం చేకూర్చే విధంగా పిల్లలు తినే అన్నంలో కలుషిత ఆహారం పెట్టి పిల్లలకు పెట్టి వాళ్ళకి అనారోగ్యానికి కారకులు అయ్యే విధంగా ప్రవర్తిస్తారని చెప్పి ఒక పక్క కుట్ర అంటున్నారు. కానీ కుట్రకు సంబంధించి మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఎందుకు బయటికి తీసుకొస్తలేరు? ఆగిపోయినాయి. మేము ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భాగవతం బయట పెట్టినామో ఆ దెబ్బతో గురుకులాల్లో వరుస కలుషిత ఆహారాలు ఆగిపోవడం జరిగింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? దీనికి కారణం ఏంది? మౌలిక వసతులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 250 గురుకులాలు ఉన్నాయి. అసలు గురుకులాలు పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహ హయాంలో గురుకులాలు అభివృద్ధి చెందినాయి, పునాదులు పడ్డాయి. ఎన్టీ రామారావు హయాంలో అభివృద్ధి బాటలు పట్టినాయి. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పక్కా భవనాలు లేకుండా, మౌలిక వసతులు లేకుండా, మరి ఆ భవనాలు లేకుండా అద్దె భవనాల్లో ఆ గురుకులాలు కొనసాగటం వల్ల పిల్లలకు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసింది, పక్కా భవనాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని గురుకులాలను ఒక చోట చేర్చి ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో. ఫైనల్గా చెప్పండి, అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకున్నది? లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి మీ దగ్గర ఏమైనా స్పష్టమైన ప్రణాళిక ఉన్నదా? పక్క రాష్ట్రం నుంచి కూడా మమ్మల్ని మా దిక్కు రండి, మా రాష్ట్రంకు రండి ఇండస్ట్రీకి సంబంధించి అని పక్క రాష్ట్ర ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, భూగోళ పరిస్థితులు అన్నీ కూడా అన్ని వర్గాలు, దేశంలో అన్ని ప్రాంతాల మనుషులు జీవించడానికి హైదరాబాద్ అనుకూలం. అందుకో ఇక్కడ రామానాయుడు స్టూడియో ఉన్నది, అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నాయి, ఇంకా చిన్న చితక స్టూడియోలు ఉన్నాయి. అదేవిధంగా ఆ సినిమా పరిశ్రమ కూడా స్థలాలు కేటాయించడం జరిగింది. స్టూడియోలకు ప్రభుత్వ భూములు ఇచ్చారు, ఖరీదైనటువంటి భూములు. అన్నపూర్ణ స్టూడియో కూడా ఇచ్చారు. అదేవిధంగా సినిమా పరిశ్రమలో కార్మికులకు కూడా స్థలాలు ఇచ్చారు. కాబట్టి సినిమా పరిశ్రమకు డోకా లేదు, సినిమాలు అనేవి నడుస్తూనే ఉంటాయి, తెలంగాణ నుంచి తరలిపోదు. ఒకవేళ అక్కడ కూడా కొన్ని స్టూడియోలు ఉన్నాయి, అక్కడ కూడా రామానాయుడు స్టూడియో ఉంది,
రామోజీ స్టూడియోలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దోహదం చేస్తుంది. కానీ తెలుగు పరిశ్రమలో ఉన్నామని చెప్పి తప్పులు చేస్తే మాత్రం ఊరుకోదు. మాదక ద్రవ్యాల విషయంలో కూడా అంతే కఠినంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కానీ గత ప్రభుత్వం సినిమా తారల మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఏ విధంగా హడావుడి చేసి తర్వాత వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా చట్టాలను అందరికీ సమానమైన రీతిలో అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది. ప్రజల నుంచి ఆమోదం లభిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికైనా అల్లు అర్జున్ ఆ కుటుంబానికి అండగా ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరంగా ఇటు ప్రభుత్వం పక్కన ఆదుకుంటూనే మరి అల్లు అర్జున్ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని అవసరమైతే కుటుంబానికి ఎంత ఇచ్చిన అంటే కోట్లు ఏదైతే నీకు 300 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నావా దాంట్లోంచి ఒక పావులవంతో కనీసం సాయం చేయలేని పరిస్థితిలో అల్లు అర్జున్ ఉన్నాడా అని చెప్పేసి కాంగ్రెస్ నేత మానవతరాయ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అల్లు అర్జున్ బహిరంగ క్షమాపణ చెప్పి అల్లు అర్జున్ అదైతే కుటుంబాన్ని మొత్తం అక్కనే చేర్చుకొని వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మానవతరాయ్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ పల్లవి టీవీ హైదరాబాద్.